నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కోవూరు శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మనమందరము చూశాము. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మహిళా సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా వెల్లువెత్తాయి. అయినప్పటికీ ఆ ప్రసన్న కుమార్ రెడ్డి నోటి దూల తగ్గించుకోకుండా ఆయన సోమవారం ఏమన్నాడు? సోమవారం కొవ్వూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన ఏ విధంగా నోరు పారేసుకున్నారో చూడండి. ఆ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు. వాళ్ళ ముందరే ఒక మహిళని కూడా చూడకుండా, వాళ్ళ ఎమ్మెల్యేను కూడా చూడకుండా ఏ విధంగా నోరు పారేసుకున్నాడు చూడండి. ప్రశాంత్ రెడ్డి చెబుతోంది, నేను అవినీతిలో పిహెచ్డి చేశానంట. మరి నీ సంగతి ఏంటి తల్లి? రేణిగుంట దగ్గర మెస్లో పిహెచ్డి చేశావు, బెంగళూరులో, హైదరాబాద్లో, మద్రాసులో పిహెచ్డి చేశావు, చివరికి మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డి చేశావు. అది ఏ పిహెచ్డి అనేది అందరికీ తెలుసు. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నావు. ఆయన పిచ్చోడు. ఆమెను ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. ఆయన అడిగితే ఏదో మంచి కుటుంబంలో ముక్కు పచ్చలారని అమ్మాయిని ఇచ్చి ఆయనకు పెళ్లి చేసి ఉండేవాళ్ళం అని చెప్పుకొచ్చాడు. సో ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక పొరంబోకు కూడా ఇటువంటి భాష మాట్లాడాడు. ఎందుకంటే అటువైపు ఉన్న ఆమె మహిళ. ఒక మహిళ మీద ఏ విధంగా మాట్లాడాలని కూడా తెలియనటువంటి ఈయన్ని అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఆ కొవ్వూరు ప్రజలు ఏ విధంగా ఎన్నుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. సరే, మాట్లాడితే ఈ విధంగా నిరసనలు వ్యక్తమవుతా ఉంటే, రాష్ట్రం మొత్తం మూకుమ్మడిగా గాండ్రించి ముఖం మీద ఉమ్మేస్తా ఉంటే, కనీసము క్షమాపణ కూడా చెప్పకుండా మరుసటి రోజు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఏం చెప్తాడంటే, మంగళవారం నిస్సిగ్గుగా ప్రెస్ ముందుకు వచ్చి దాన్ని సమర్థిస్తున్నాడు. నేను మాటలను వెనక్కి తీసుకోను, నేను చెప్పినవన్నీ నిజాలని కూడా చెప్పుకొచ్చాడు. మహిళా ఎమ్మెల్యే వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శలు వస్తున్నా ఆయన మాత్రం వాటిని నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు. సో మొత్తము మహిళా లోకం మొత్తము, అదేవిధంగా సగం మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఎందుకు ఆయన ఆ విధంగా నోరు పారేసుకున్నాడని అడుగుతా ఉంటే, ఆయన మాత్రము నిస్సిగ్గుగా నేను మాట్లాడింది కరెక్టే, నేను నా మాటలు వెనక్కి తీసుకునని తేల్చి చెప్పేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది, ఎన్నికలప్పుడు తప్ప ఈ ఏడాది కాలంలో నేను ఎంపీ ప్రభాకర్ రెడ్డిని కానీ, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఇటీవల ఆమె ముదివర్తి పాలెం వెళ్ళింది. ఆ కాజ్వే ఏదో ఆమె చేయించినట్లు ప్రసన్న కుమార్ రెడ్డి ఒక తట్ట మన్ను కూడా వేయలేదని, అన్ని తానే చేశానని ప్రగల్భాలు పలికింది. సరే, ప్రగల్భాలు పలికింది అనుకో, మరి ప్రగల్భాలు పలికితే నువ్వు లేదమ్మా నేను చేశాను, ఇదిగో ఆధారాలని చూపించాలి. కానీ ఈ వ్యక్తిత్వ హననమేంది? మహిళను కూడా చూడకుండా ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారంటే నిజంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతకు బరి తెగించారో మీరే ఒక్కసారి ఊహించుకోండి. అదేవిధంగా ఒక సామెత ఉంది, ముందు మడక కరెక్ట్గా పోతే కదా వెనక మడక కూడా కరెక్ట్గా పోయేదని. వీళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తిస్తే కదా పార్టీ నాయకులు, కార్యకర్తలు గౌరవంగా ప్రవర్తించేకి. ఆయనే వాళ్ళ తల్లి మీద కేసు పెడతాడు, వాళ్ళ చెల్లి మీద కేసు పెడతాడు, తల్లి చెల్లిని ఇంట్లో నుంచి పంపేస్తాడు. అటువంటి పార్టీ నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి ఇటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిలు ఏ విధంగా ప్రవర్తిస్తారు? కాబట్టి సో యథా రాజా తథా ప్రజ అన్నట్లు వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళలంటే నిజంగా చిన్న చూపు. మీరు వాళ్ళను గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి అగౌరవమైన మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. సో ప్రశాంతంగా సాగేటువంటి నెల్లూరు రాజకీయాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలతో ఒక్కసారిగా మొత్తం జిల్లా మొత్తం బగ్గుమన్నాయి, నిరసనలు తెలుపుతున్నారు. ఈయన క్షమాపణ కూడా చెప్పాలనేటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి, ఇదే వేమిరెడ్డి
ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తేనే దగ్గర 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. సో అది తెలిసినప్పటికీ, మహిళలను కించపరిస్తే నెల్లూరు ప్రజలు హర్షించరు అని తెలిసినప్పటికీ మళ్ళీ పదే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం జరిగింది. ఆమె వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఏ కారణాల వల్ల పెళ్లి చేసుకోవలసి వచ్చింది అని ఎన్నికలకు ముందు ప్రజా కోర్టులో చెప్పి, ఆ ఎన్నికల ప్రచారంలో చెప్పి ఎన్నికలకు వెళ్ళి ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మీద 50,000 మెజారిటీతో గెలుపొందింది. సో ఆమెను జనాలు యాక్సెప్ట్ చేశారు. జనాలే యాక్సెప్ట్ చేసి ఓట్లేసినప్పుడు, కొవ్వూరు ప్రజలే ఆమెను యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యేకి క్యారెక్టర్ అసాసినేషన్ చేయవలసినటువంటి అవసరం ఏమి వచ్చింది? ఆమె రాజకీయ విమర్శలు చేస్తే మీరు కూడా హుందాగా రాజకీయ విమర్శలు చేయవలసింది. అమ్మ మీరు చెప్పింది తప్పు, మొత్తం ఆ ప్రాజెక్టు మొత్తం నేనే తీసుకొచ్చాను, ఇదిగో ఆధారాలను కదా చూపించాలి. కానీ ఎందుకంటే మనం చేసింటే కదా మన దగ్గర ఆధారాలు ఉండేకి, ఆధారాలు లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఒకటే ఫార్ములా, ఎదురుదాడి చేయడము, నోటికి పని చెప్పడము. అది కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే టాపిక్ డైవర్ట్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలైతే మాట్లాడినట్లు తెలుస్తుంది. మళ్ళీ నిస్సిగ్గుగా నేను మారను, నేను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోను, మీ వల్ల అయ్యింది చేసుకో అని చెప్పేశాడు. మరి చూద్దాం మరి మన చట్టాలు ఏ విధంగా ఇతన్ని శిక్షిస్తుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.